Hi friends, welcome to our YouTube channel AK Create Predictions. Friends, ఈ 2024 July 26th Friday night 11 PM కి ది 100 balls match number 4th Headingley Leeds United Kingdom లో నార్థన్ సూపర్ చార్జర్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ది 100 balls మ్యాచ్ విన్నర్ తో పాటు ఉమెన్స్ 100 balls రిపోర్ట్స్ అండ్ MLC మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇస్తాము. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో 8 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి ఆ సీజన్ లో చాలా ఘోర విఫలం అయితే వీళ్ళు అయ్యారు. సో ఈసారి ఈ సీజన్ లో అయితే వీళ్ళ టీమ్ లో ప్లేయర్స్ కూడా చేంజ్ అయ్యారు అండ్ వీళ్ళ కెప్టెన్ ఈ రోజు జేసన్ రాయ్ లీడ్ చేస్తున్నారు. సో ఇతను వీళ్ళ ప్లేయర్స్ ని యూజ్ చేసుకుని ఈ మ్యాచ్ ని ఎలా గెలిపిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేసన్ రాయ్, అడామ్ హోస్ అండ్ నికోలస్ పూరన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రిషి టాప్లీ అండ్ అదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అయితే పర్వాలేదు, మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళు పేసర్స్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు ఈ న్యూ స్క్వాడ్ తో ఎలా రాణిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ట్రెంట్ రాకెట్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో 8 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి జస్ట్ ఒక యావరేజ్ గా అయితే రాణించారు ఆ సీజన్ లో. సో ఈ సీజన్ లో వీళ్ళ టీమ్ లో కొందరు ప్లేయర్స్ అయితే చేంజ్ అయ్యారు. సో ఈ సీజన్ లో ఎలా రాణిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ట్రెంట్ రాకెట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అలెక్స్ హేల్స్, శామ్ హెయిన్ అండ్ రోమన్ పోవల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ లూక్ వుడ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ట్రెంట్ రాకెట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ అంత పర్ఫెక్ట్ స్టాండింగ్ ఇచ్చే ప్లేయర్స్ అయితే లేరు. బట్ స్టాండింగ్ ఇస్తే మాత్రం మంచి టోటల్ అయితే చేస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 155 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 151 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ పిచెస్ లో బ్యాటర్స్ కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ రోజు ఈ వెన్యూలో బౌలర్స్ కి అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ట్రెంట్ రాకెట్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ట్రెంట్ రాకెట్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.